ఎంత తెలుసా 1.5 lakh బిల్ చేశారు. 1.5 lakh బిల్ చిన్న ఇష్యూ. హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ ఉంటుందండి. హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. సర్టిఫికెట్ వాళ్ళకి మాత్రమే జీరో రోడ్ ట్యాక్స్. అంటే ఇది ఊడిపోయింది, ఇది ఊడి చేతిలోకి వచ్చింది. ఈ సెగ్మెంట్ లో నాకు అనిపించిన వాటి కారులో నేను చాలా కార్లు కూర్చుంటాను కదా. అవునండి. సో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది అనమాట. మీరు తీసుకుంటేనే కారిస్తాం మీకు ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోడా కార్ కొనాలి అనగానే ఫస్ట్ మైండ్ లోకి వచ్చింది ఎవరికైనా సరే మైలేజ్. 6 ఫీట్ వల్ల కొంచెం కష్టమే, చాలా స్మూత్ ఉంటుంది. ఈ స్మూత్నెస్ వేరే కార్లలో రాదు ఎందుకో. బండి అసలు ఆగట్లేదు అనమాట. ఇంకా 60-70కి ఈజీగా వెళ్ళిపోతుంది. స్కోడా కుషాక్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో మోస్ట్ అండర్ రేటెడ్ కార్, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇండియా. జర్మన్ కార్స్ కొనాలని కోరిక ఉన్నా గానీ చాలా మంది వీటి మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కి భయపడి వెనకడు చేస్తుంటారు. అండ్ వీటి మైలేజ్ గురించి, డ్రైవబిలిటీ గురించి చాలా మందికి చాలా డౌట్సే ఉంటాయి. అవన్నీ కూడా ఈ లాంగ్ టర్మ్ కస్టమర్ రివ్యూలో చాలా క్లియర్ గా డిస్కస్ చేశాము. సో ఈ కార్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన స్కోడా కైలాక్ ని ఎవరైనా కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద రివ్యూ. ఓకే కళ్యాణ్ గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత దూరం రివ్యూ చెప్పడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అసలు యూజర్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం. సో ఎవరైతే ఈ 1.5 లీటర్ డిఎస్జీ ఇంజన్ పర్టికులర్ గా కుషాక్ లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం మనం. చాలా మందికి ఈ కార్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేద్దాం మనం. సో నా ఫస్ట్ క్వశ్చన్, స్కోడా కుషాక్ ఎందుకు తీసుకున్నారు? అసలు ఎందుకు తీసుకున్నానంటే నాకు వచ్చేసి అసలు జీప్ కంపాస్ బేస్ మోడల్ చూస్తున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది సబ్ కాంపాక్ట్ బడ్జెట్. ఓకే. ఇది ఆర్టీఓ బెనిఫిట్ ఉంది అనేసరికి బేస్ మోడల్ జీప్ కంపాస్ చూసాం. ఓకే. కాకపోతే దానికి ఇది లేదన్నారు బెనిఫిట్. ఓకే. బేసిక్ గా అది కొంచెం లగ్జరీ సెగ్మెంట్ వెహికల్ అని చెప్పి ఇవ్వని అన్నారు. సో ఆర్టీఓ బెనిఫిట్ అంటే ఎందుకు ఆర్టీఓ బెనిఫిట్ కోసం చూసారు మీరు? బేసిక్ గా ఇప్పుడు రోడ్ ట్యాక్స్ 0 అయిపోతుంది అండి. ఓకే. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ 0 అంటే ఇప్పుడు దీని రోడ్ ట్యాక్స్ 3,80,000 ఉంది. ఓకే. అది 0 అయిపోయింది డైరెక్ట్. ఓకే. ఓకే. సో మీకు లెగ్ లో చిన్న ఇష్యూ ఉండడం వల్ల, అంటే పోలియో టైప్ చిన్నదంటే చిన్నది కాదు, కొంచెం హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ ఉంటుందండి. హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. సర్టిఫికెట్ వాళ్ళకి మాత్రమే జీరో రోడ్ ట్యాక్స్. సేమ్ పే చెప్పండి. అంటే ఓన్లీ వన్ వెహికల్ అన్ని కార్స్ కాదు, మళ్ళీ కార్స్ కాదు. సో కొన్ని కార్స్ మాత్రమే లిస్ట్ ఉంటుంది. డెక్కన్ మోటార్స్ అని చెప్పి మనకి ఎక్కడది ఎగ్జాక్ట్ గా సికింద్రాబాద్ లో ఉంది షాప్. అది వాడి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఓకే. ఆ లిస్ట్ లో ఉన్న కార్స్ లని మీరు కొనుక్కోవాలి. ఆప్షన్ లో మెయిన్ గా ఆటోమేటిక్ ఉంది. ఆటోమేటిక్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది లెగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు క్లచ్ వాడారు కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్ వెళ్ళాలి. అవును. సో అందులో డిఎస్జీ పర్ఫెక్ట్ గేర్ బాక్స్, దీంట్లో ఏ ఇష్యూ ఉండదు కాబట్టి చూస్ చేసుకున్నారు. సో ఎలా చెక్ చేస్తున్నారు? ఎవరన్నా సజెస్ట్ చేశారా, మీరే చెక్ చేస్తారు? లేదండి, నేనే అసలు నాకు ఆ వోక్స్వాగన్ అమియో నడిపిన తర్వాత వేరే కార్ల జోలికి వెళ్ళాలనుకో అని నాకు అనిపించలేదు ఫస్ట్ థింగ్. తర్వాత ఏమున్నాయిరా అని చూస్తే స్లావియా వర్టస్ ఇది చూశాను. చిన్నప్పటి నుంచి మాకేంటంటే 20 years నుంచి డాడీ సెడాన్సే వాడుతున్నారు. ఇంకా మమ్మీకి ఏంటంటే నాకు సెడాన్ వద్దురా అని చెప్పారు. సో దానివల్ల దీనికి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే వర్టస్ నా ఫస్ట్ ప్రయారిటీ. కానీ ఇది కూడా అంత ఎస్యూవీ ఫీల్ అయితే రాదు కదా, చెప్పండి. అంత ఎస్యూవీ ఫీల్ అయితే కొంచెం క్రాస్ ఓవర్, కొంచెం లైట్ గా క్రాస్ ఓవర్ సెడాన్ మిక్స్ చేసి ఉంటుంది కదా. ఎక్కువ హైట్ ఉండదు, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అంత ఎక్కువ ఉండదు, స్ట్రైట్ జస్ట్ ఫర్ యూనిక్ ఫ్యాక్టర్. మా సెడాన్ వద్దు, ఇంకా నాకు వేరేది ఏమన్నా కావాలని పేరెంట్ మమ్మీ కావాలంటే ఇంకా నేను ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఆప్షన్ లేదు మనకి. అందులో 1.5 పెట్రోల్ ఇంజన్ లో బెటర్ ఇంజన్ అంటే నాకు తెలిసింది ఇండియాలో. సో నెక్స్ట్ కంఫర్ట్, మిగతా కార్స్ కంపేర్ చేస్తే ఈ కార్ లో కంఫర్ట్ ఎలా అనిపించింది, అంటే డ్రైవబిలిటీ ఎలా అనిపించింది? మన ఫీడ్బ్యాక్ చెప్తాను. మన ఫాలోవర్స్ నాకు రెగ్యులర్ గా మెసేజ్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్ట్ అనమాట, టాప్ అని చెప్పొచ్చు. ఈవెన్ స్కోడా కుషాక్ గానీ, వోక్స్వాగన్ పోతే దాంట్లో మీకు టైగూన్ గానీ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి, ప్లాట్ఫామ్ కూడా ఒకటే కాబట్టి ఈవెన్ కంఫర్ట్ కూడా రెండిట్లో సేమ్ ఉంటుంది అనమాట. మీకు ఎలా అనిపించింది? నా కంఫర్ట్ విషయంలోకి వస్తే, అసలు డ్రైవబిలిటీ విషయానికి వస్తే చాలా సింపుల్ అండి. అసలు ఏంటి ఒక యాక్టివ్ నడిపినట్టు అయిపోయింది. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనోరబిలిటీ కూడా పెద్ద వెహికల్ భయపడతారు జనాలు. టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంటది, కొంచెం కష్టం ఉంటది
అని చెప్పి అంటారు. కానీ లెంత్ ఎక్కువ కాబట్టి 4.3 మీటర్ ఉంటుంది కాబట్టి అనుకుంటారు అలాగే. కానీ ఒక్కసారి అలవాటు అయితే ఎక్కడి నుంచి ఏ చిన్న సందులోంచి అయినా మీరు తీసేయగలరు, అంత ఈజీగా ఉంటుంది. స్టీరింగ్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది కదా దీంట్లో. అవును. స్టీరింగ్ అసలు పర్ఫార్మెన్స్. ఇంకొక విషయం, నేను 150లో వెళ్ళాను ఒకసారి. వెళ్ళినప్పుడు ఏం చేశాను, డైరెక్ట్ గా అసలు ఏమవుద్దా చూద్దాం అని ఓఆర్ఆర్ మీద ఏంటంటే ఇట్లా వదిలేసి కూర్చున్నా 150లో. అసలు ఇంత మూమెంట్ కూడా లేదు తెలుసా, అంత స్టేబుల్ గా ఉంది. సో హై స్పీడ్ వెళ్ళే కొద్దీ స్టీరింగ్ అనేది కొంచెం స్టిఫ్ అవుతుంది కదా, స్టిఫ్ అవుతుంది, హెవీ అయిపోతుంది కాబట్టి రైడ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా నేను దాని నుంచి కూర్చున్నాను కదా, అండర్ థై సపోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ సెగ్మెంట్ లో నాకు అనిపించిన వాటి కార్లో. నేను చాలా కార్లు కూర్చుంటాను కదా, సో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది అనమాట. అండర్ థై సపోర్ట్ కానీ బ్యాక్ సపోర్ట్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ కార్లో. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో? సో నాకు తెలిసి 1.5 లీటర్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్స్ లో ఇండియాలో బెస్ట్ ఇంజన్ ఇది. టర్బో ఇంజన్స్ లో నో క్వశ్చన్, అసలు డౌట్ లేదు. పికప్ గానీ అసలు మీరు ఇప్పుడు సెడెట్ కి వెళ్తున్నాం, నాయిస్ అయితే అసలు లేదు, క్యాబిన్ నాయిస్ అయితే అసలు రావట్లేదు. ఇదిగోండి 60 నుంచి అసలు 90కి ఎట్లా వెళ్ళింది, అసలు ఈజీగా వెళ్ళిపోతుంది కదా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అసలు ఇంకా 10/10 అన్న డౌట్ లేదు అనమాట. కానీ ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా గానీ ఇండియన్ రోడ్స్ మీద ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాం అనే ఒక డౌట్ రావచ్చు. అవును, కరెక్ట్. అందులో రెగ్యులర్ గా ట్రాఫిక్ లో వెళ్ళే వాళ్ళకైతే ఇంత పర్ఫార్మెన్స్ అవసరం లేదు కదా. బేసిక్ గా ట్రాఫిక్ లో వెళ్ళే వాళ్ళకి అసలు అవసరం లేదు. మళ్ళీ ట్రాఫిక్ లో దీన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టం. రోడ్ స్టెబిలిటీ, సస్పెన్షన్ ఎలా ఉంది బ్రో? నేను చెప్తాను ఫస్ట్. సస్పెన్షన్ లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని మనకు కొంతమంది చెప్పారు ఫాలోవర్స్. స్టెబిలిటీలో అయితే ఎలాంటి ఇష్యూ అయితే సమస్య లేదు. సో మీకు ఎలా అనిపించింది, స్టెబిలిటీ ఎలా ఉంది? స్టెబిలిటీ 10/10 ఇందాక చెప్పాను కదా. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా హై స్పీడ్ లో స్టీరింగ్ వదిలేసాను నేను, అసలు సో స్టెబిలిటీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అసలు. సస్పెన్షన్ ఎలా ఉంది బ్రో? సస్పెన్షన్ మీకు హార్డ్ అనిపించిందా, సాఫ్ట్ అనిపించిందా? కొంచెం ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం హార్డ్ గానే ఉంది. కూర్చున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అనమాట. కానీ మీకు అంత కంఫర్ట్ విషయానికి వస్తే మీకు అంత ఫరక్ ఏం రాదు. ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు మరీ మట్టి రోడ్లలో వెళ్ళారనుకోండి, స్లోగా వెళ్ళాలి. ఫాస్ట్ గా వెళ్ళినా కార్ కి ఏం అవ్వదు, కానీ మీకు కొంచెం గోతులు అవి తెలుస్తుంది. సస్పెన్షన్ నాయిస్ కూడా కొంచెం తెలుస్తుంది కదా, ఊగేది కూడా కొంచెం షేక్. అవును. సో సాఫ్ట్ సస్పెన్షన్ లేకపోవడం కొంచెం ఆ షేక్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకే, ఫైన్. సో ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి మీకు ఆటోమేటిక్ ఎలా అనిపిస్తుంది? సో గేర్ షిఫ్టింగ్ అప్పుడు మీకు ఏమన్నా లాగ్ గానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒక రియల్ టైం సినారియో చెప్తాను. ఇప్పుడు మెట్రో రోడ్ లో వెళ్తున్నారు, నార్మల్ కార్ అయితే సెకండ్ గేర్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇదేంటి కొంచెం ఇంక్లైన్ గానీ కొంచెం గతులు గానీ వస్తే D2 నుంచి D1 కి వెళ్ళిపోతుంది. ఆ టైంలో మీకు కొంచెం ఎత్తి పడేసిన ఫీల్ వస్తుంది, లైక్ జర్క్ అయిన ఫీల్ వస్తుంది. ఫస్ట్ సెకండ్ గేర్ లో ఇది కొంచెం లాగ్. సెకండ్ దాటారా ఇంకా మీకు క్వశ్చన్ లేదు. అసలు గేర్ షిఫ్ట్ అవుతున్నట్టు కూడా మీకు తెలియదు. ఈవెన్ ఇది నేను వోక్స్వాగన్ టైగర్ లో కూడా గమనించాను, ఎందుకంటే స్టార్టింగ్ లో పికప్ తక్కువ ఉంటుంది కొంచెం, దాని తర్వాత వన్స్ స్పీడ్ తీసుకుందంటే డౌట్ లేదు. ఇంకా స్కోడా వాళ్ళతోటి పర్చేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పర్చేస్ ఎక్స్పీరియన్స్ అసలు టాప్ నాచ్ అండి. అతను చాలా సపోర్టివ్. నేను ఇన్ని క్వశ్చన్లు అడిగినా హీఈస్ లైక్ విసుక్కోకుండా చాలా ఓపికగా చెప్పారు. అందులో టెక్నికల్ వైజ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్కోడా కానీ వోక్స్వాగన్ కానీ. సో వాళ్ళు మిగతా పేర్లు వద్దు కానీ వేరే బ్రాండ్స్ లో ఏంటంటే సేల్స్ పర్సన్స్ వాళ్ళు లేమన్ టర్మ్స్ లో చెప్తారు. గురించి వీళ్ళేంటంటే టెక్నికల్ గా అసలు కార్ గురించి పూర్తి నాలెడ్జ్ చెప్తారు అనమాట. వాళ్ళకి బేసిక్ గా ట్రైనింగ్ ఇస్తారు బ్రో. వాళ్ళకి ఈవెన్ స్కోడా గానీ వోక్స్వాగన్ గానీ పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు అనమాట వాళ్ళకి కార్ గురించి. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తారు. కస్టమర్ ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయాలి కదా వాళ్ళు. మిగతావి అర్థమైంది నాకు. ఓకే, సో పర్చేస్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆసమ్. నేను ముందు రోజు చెప్తే పూణే నుంచి 2 days లో తెప్పించేసారు. వెహికల్ 2 days లో వచ్చేసి. ఓకే, సో ఇది ఆన్ రోడ్ కాస్ట్ ఎంత పడింది? ఏ వేరియంట్ బ్రో ఇది? ఇది స్టైల్ టాప్ ఎండ్. ఆన్ రోడ్ నాకు అన్ని పోగా నాకు 1490 15 కూడా అవ్వలేదు. ఏ ఇయర్ లో తీసుకున్నారు?
8 months అయింది తీసుకోవాలి. 8 months అయింది తీసుకొని. సో మంచి ఆఫర్ వచ్చింది, ఎందుకంటే 20 lakhs ప్లస్ ఉంది కదా కార్ ఇది. 24, 23.5, 24 దాకా వెళ్తుంది. అంటే మీకు ఆఫర్స్ ప్రొవైడ్ చేశారా? యాక్చువల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 18,70,000. ఓకే. అతను ఏంటంటే 18 చేశారు దాన్ని. 18 చేశారు. ఓకే. మళ్ళీ నాకు ఇన్సూరెన్స్ కూడా నేను షోరూమ్ లో తీసుకోలేదు అనమాట. షోరూమ్ లో సమ్వేర్ బిట్వీన్ 18 to 90,000 ఉంది. 80,000 ఉంది. నేను బయట టాటా ఏజీకి కస్టమర్ కేర్ ఫోన్ చేసి అడిగితే వాళ్ళు 36,000 ఇచ్చారు. ఓకే. సో నాకు అక్కడ బాగా సేవ్ అయింది. 44-45 చెప్పారా మీకు? మీరే తెలుసుకున్నారా? నేనే తెలుసుకున్నా. బయట మనం కొటేషన్ తీసుకుంటే దాన్ని బట్టి వీళ్ళు తగ్గిస్తారు అనమాట. లేదంటే బయట కూడా తీసుకోవచ్చు మనం. షోరూమ్ లో తీసుకోవాలనే కంపల్షన్ లేదు. యాక్చువల్ కంపల్షన్ లేదు బ్రో, కానీ కొంతమంది ఫోర్స్ చేస్తున్నారు కదా ఈ మధ్య. ఫోర్స్ వీల్ చేయరు, స్కోడా వాళ్ళు చేయరు. స్కోడా వాళ్ళు ఫోర్స్ చేయరు. మిగతా కంపెనీలు, కొన్ని కంపెనీలు కావాలి ఫోర్స్ చేస్తారు. మీరు తీసుకుంటేనే కార్ ఇస్తాం మీకు ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు. ఫోర్స్ చేస్తారు. యాక్చువల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కాదు అది. వాళ్ళకి ఏంటంటే మార్జిన్ చాలా ఎక్కువ మిగులుతుంది. చాలా ఎక్కువ మిగులుతుంది కదా ఇన్సూరెన్స్ లో మాక్సిమం 40-50,000 అంటే ఎక్కువ కాదు ఎంత పెద్ద కార్ అయినా కానీ. ఇక్కడ చూడండి డిఫరెన్స్ 80,000 కి 36,000 అంటే ఆల్మోస్ట్ 44,000 మిగిలింది మీకు. ఓకే. ఇదిగోండి ఫస్ట్ గేర్ లో ఇలా సిగ్నల్ దగ్గర నుంచి కొంచెం దూకుతుంది బండి. అదే అదొక్కటి కంట్రోల్ చేసుకోవాలి కొంచెం. ఓకే. సో ఇది 1.5 టర్బో ఇంజన్, 1.5 4 సిలిండర్ టర్బో ఇంజన్. అవును. సో మెయిన్ గా బ్రో దీంట్లో ఎక్కువ మంది ఆలోచించేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోడా కార్ కొనాలి అనగానే ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది ఎవరికైనా సరే మైలేజ్. సిటీలో ఎంత మైలేజ్ ఇస్తుంది, హైవే మీద మైలేజ్ ఎంత ఇస్తుంది, మాక్సిమం ఎంత వచ్చింది, మినిమం ఎంత వచ్చింది? సిటీలో నాకు మాక్సిమం కొంచెం ఇట్లా ఇప్పుడు మన స్ట్రెచ్ ఉంది కదా, మూవింగ్ ట్రాఫిక్ ఉంది అనుకోండి, ఒక 12-13 ఇస్తుంది. మోడరేట్ ట్రాఫిక్ 12-13 వస్తుంది ఇట్లాంటి కండిషన్స్ లో. ఓకే. 12 బెస్ట్, అది బెస్ట్ మైలేజ్ వచ్చింది. వర్స్ట్ 6.3. ఓకే. అదేంటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో అసలు నాకు ఆ రోజు నాకు బాగా గుర్తుంది, 5 kilometers కి నాకు 35 minutes పట్టింది. ఓకే. అందుకని అట్లాంటి సిచ్యువేషన్ లో అప్పుడు కూడా AC 26 లో ఉంది. ఓకే. అలాంటి టైంలో నాకు 6.3 ఇచ్చింది. అది 6.3 ఇచ్చింది. ఓకే. సో లీస్ట్ మైలేజ్ 6.3, బంపర్ ట్రాఫిక్ లో హైయెస్ట్ మైలేజ్ మోడరేట్ ట్రాఫిక్ లో అరౌండ్ 13 ఇస్తుంది. సో ఇంజన్ లో మైలేజ్ గురించి బాధపడాల్సిన పని లేదన్నమాట, ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. హైవేలో మనకి ఇలాంటి కార్ ని మీరు తీసుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం తొక్కుతారు బండి, తొక్కే వాళ్ళే తీసుకుంటారు దీన్ని మాక్సిమం 120 లాగేస్తారు కదా ఈజీగా. ఇది మీరు తొక్కితే సమ్వేర్ బిట్వీన్ 15-16 ఇస్తుంది. అదేంటి కంటిన్యూస్ గా తొక్కితే కాదు, మళ్ళీ మీరు స్పోర్ట్స్ లో పెట్టి 100 లిమిట్ అనుకోండి, స్పోర్ట్స్ లో పెట్టి 100 S3 లో 100 లో వెళ్ళిపోదు. 100 వెళ్ళిపోయి 100 నుంచి కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఇస్తుంది. ఓకే. సడన్ పికప్స్ మీకు ఆగినప్పుడు వెళ్తే, అది కాకుండా కంటిన్యూస్ గా అదే పని తొక్కితే అప్పుడు కూడా 12-13 ఇస్తుంది. మాక్సిమం ఇప్పుడు చూడండి, నేను సమ్మర్ బిట్వీన్ 75 kilometers ట్రావెల్ చేశాను. మీ దగ్గర రాకముందు అది సమ్వేర్ బిట్వీన్ ORR ఫిగర్ లో నాకు 19 ఇచ్చింది. ఇప్పుడు సిటీలోకి వచ్చాం కాబట్టి తగ్గింది 16.8 చూపిస్తుంది ప్రెసెంట్. సో ఓకే బ్రో, కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ అతను మాక్సిమం 80 to 100 స్పీడ్, ఒక ఫ్యామిలీ మ్యాన్ అనుకోండి, ఫ్యామిలీ మ్యాన్ మాక్సిమం అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి 80 to 100 స్పీడ్ అని వెళ్తారు. సో అలాంటి కండిషన్స్ లో మీరు డ్రైవ్ చేశారా? చేశానండి. అలాంటప్పుడు నాకు 18-19 ఇచ్చింది. 18-19. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యాను నేను. 85 క్రూజ్ లో పెట్టుకొని వచ్చాను. 85 క్రూజ్ లో పెట్టుకొని వచ్చారు. ఓకే. సో 85 క్రూజ్ లో పెట్టుకొని వచ్చినప్పుడు మీకు అరౌండ్ 18+ వచ్చింది. ఓకే. సో మైలేజ్ అయితే ఇబ్బంది లేదు అంటారు? ఇబ్బంది లేదు. అది 1.5 ఇంజన్ కాబట్టి 1 లీటర్ ఇంజన్ లో మళ్ళీ 1 లీటర్ ఇంజన్ లో కొంచెం మైలేజ్ ఇంకొంచెం ఎక్కువ రావచ్చు అంటున్నారా? 1 లీటర్ సిటీలో రాదు, మళ్ళీ సిటీలో రాదు. అదే మనకి చెప్పిన వాళ్ళు అసలు 10 అబోవ్ ఎవరు చెప్పలేదు అనమాట. సిటీలో రాదు, ఎందుకంటే దీనికి సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీ ఇచ్చాడు అతను. అదేం చేస్తుంది, ఇప్పుడు మీరు స్లోగా సెడేట్ గా వెళ్తున్నారు, మూవింగ్ ట్రాఫిక్ స్లోప్ ఉంది, అలాంటి టైంలో 2 cylinders కట్ ఆఫ్ అయిపోయి 2 cylinders మాత్రమే యాక్టివేషన్ లో ఉంటాయి. కొంచెం మీకు మైలేజ్ అప్పుడు ఎక్కువ పెరుగుతుంది. సో 2 cylinders మాత్రమే పనిచేస్తాయి కాబట్టి ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుద్ది. దానికి ఏంటి 1 లీటర్ కి మీకు కాబట్టి లేదు. ఓకే.
అండ్ ఇంకోటి కూడా కొనేటప్పుడు మీరు బిల్డ్ క్వాలిటీ గురించి చెక్ చేశారా? చెక్ చేశారు. సో ఖచ్చితంగా ఇంకా స్కోడా వోల్క్స్వాగన్ అంటే బిల్డ్ క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. సో ముందు చెక్ చేశారా మీరు? గూగుల్ చేయడం కానీ వేరే వాళ్ళని కనుక్కోవడం చేశానండి. నేను రివ్యూస్ చూసా, చాలా రివ్యూస్ చూసాను వీటికి. ఎందుకంటే నేను ఇప్పటివరకు నేను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసి 5-6 ఇయర్స్ అవుతుంది. నేను ఈ 5-6 ఇయర్స్ లో నేను డీజిల్ కార్స్ నడిపాను, పెట్రోల్ కార్స్ టచ్ చేయలేదు. దిస్ ఇస్ మై ఓన్లీ ఫస్ట్ అండ్ ఓన్లీ కార్ పెట్రోల్ నడపడం. అందుకని నేను చాలా జాగ్రత్తగా అసలు ఎలా ఉంది పెట్రోల్ డీజిల్ కంపేర్ చేస్తే అసలు పెట్రోల్ ఎలా ఉంటది మొత్తం నేను ఫస్ట్ నుంచి R&D చేసి తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు బ్రో? 27,000 తిరిగేశారు. సో అయితే మీకు 3 సర్వీస్ అయిపోయి ఉంటాయి. ఒకటే అయిందా? స్కోడాలో గానీ వోక్స్వాగన్ లో గానీ మనకి ఏంటంటే, వోక్స్వాగన్ లో ఏంటి, కారు కొన్న 5,000 కిలోమీటర్స్ కి ఒకసారి రమ్మంటాడు చెకప్, అంతే, సర్వీస్ కాదు. ఏమన్నా ఆయిల్ లెవెల్ తగ్గిందా లేకపోతే ఏంటని చూస్తారు. అసలు స్కోడా అయితే అది కూడా చెప్పదు, డైరెక్ట్ గా 15,000 మీరు వచ్చేయండి ఫస్ట్ సర్వీస్ కంటే. 15 సర్వీస్ 15,000 ఆర్ 1 year. ఫస్ట్ సర్వీస్ 15,000 చేస్తారు. అసలు కార్ కొన్న తర్వాత అసలు వాళ్ళు రమ్మని కూడా చెప్పరు. ఓకే, 15,000 ఫస్ట్ సర్వీస్. అంటే సెకండ్ సర్వీస్ కూడా అవ్వలేదా మీరు? ఇంకా అవ్వలేదు. ఇవి ఎలా బ్రో, ఫ్రీ సర్వీసా లేకపోతే పెయిడ్? ఇవి నేనేం చేశాను, బేసిక్ గా ఫస్ట్ సర్వీస్ ఎవరైనా ఫ్రీ ఇస్తారు. ఓకే, లేబర్ ఫ్రీ. పార్ట్స్ కూడా నాకు తెలిసి ఫ్రీ ఇస్తారు. ఓకే, నేనేం చేశాను, కార్ కొనేటప్పుడే అతను ఏం చెప్పాడంటే 11,000 కడితే మీకు 3 years ఫ్రీ సర్వీస్ ఇస్తానని చెప్పి ప్యాకేజ్. సరే తీసుకున్నా. ఫస్ట్ సర్వీస్ కి వెళ్ళా. 360 రూపీస్ ఎందుకో కన్స్యూమబుల్స్ కు దేనికో అయింది. దట్ వాస్ ద ఫస్ట్ సర్వీస్ బిల్. అసలు మిమ్మల్ని ఇంకేం అడగరు అని చెప్పారు, కాకపోతే అది మినిమం చార్జ్, దట్ ఈస్ అండర్స్టాండబుల్. తర్వాత ఈ 3 years అయిన తర్వాత 4 years కి 28,000 అని చెప్పారు. ఓకే, అలా చూసుకున్నా సరే 7,000 అవుద్ది. అంతే కదా? అంతే. ఇప్పుడు నార్మల్ గా వెళ్తే 9-10,000 అవుద్ది. వాళ్ళు స్కోడా వెబ్సైట్ లో మెన్షన్ చేస్తారు ఈ పార్ట్ ఇంత, ఇది ఇంత అని. కానీ సర్వీస్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిందే అది లేదు ఇది లేదని కొంచెం పెంచుతారు. అందుకని ఇలాంటిది తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు అసలు క్వశ్చన్ కూడా వాళ్ళు అసలు అడగడానికి. ఓకే, సో సర్వీస్ గురించి అలాగే చెప్పారు కాబట్టి సో సర్వీస్ కాస్ట్ మీరు ఇంకా పెయిడ్ సర్వీస్ లోకి వెళ్ళలేదు కాబట్టి మీకు ఎగ్జాక్ట్ గా వాల్యూ తెలిసి ఉండదు. బట్ ఏంటంటే మన ఫాలోవర్స్ కొంతమంది చెప్పింది ఏంటంటే, అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా, సర్వీస్ కి వెళ్ళిన తర్వాత సపోజ్ ప్యాకేజ్ తీసుకున్నా కూడా ఎలా అంటే ఆ పార్ట్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, ఈ పార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ప్యాకేజ్ తీసుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రా కాస్ట్ వేసారని చెప్పి మన ఫాలోవర్స్ కొంతమంది చెప్పారు. మీరు ఏమన్నా విన్నారా దాని గురించి? నేను విన్నాను యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు మీకు నాకు ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, వాళ్ళు చెప్తారు సో ఈ అండ్ సో పార్ట్ పోయిందని చెప్పి ఫోటో ఇమేజెస్ కానీ మీ దగ్గర డైరెక్ట్ చూపించడం కానీ చేస్తారు. మీ దగ్గర నుంచి ఆథరైజేషన్ వస్తే తప్ప వాళ్ళు యాక్షన్ తీసుకోరు. మీ ఇష్టం అది. మీకు అది మేజర్ ఇష్యూ అనిపిస్తే మీరు చేయించుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. మన ఛానల్ నుంచి ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ బ్రో, సో మీకు ఇలాంటి ఇష్యూలు ఏమని చెప్పారు కదా, సో కార్ వైజ్ ఇప్పటి వరకు మీరు ఏమైనా మేజర్ ఇష్యూస్ గమనించారా? మేజర్ ఇష్యూస్ అంటే వాటిని ఇష్యూస్ చిన్న చిన్న గ్లిచెస్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఉంది, అదేమవుతుంది, ఒక పర్టికులర్ స్పాట్ నేను రెగ్యులర్ ట్రావెల్ చేస్తుంటా కదా, సేమ్ స్పాట్ ఒక దగ్గర ఆగిపోతుంది, కొంచెం ఒక 100 meters 200 meters తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేది, మళ్ళీ ఆటోమేటిక్ అదే స్టార్ట్ అయ్యింది. ఎందుకు ఆగిందో ఎందుకు స్టార్ట్ అయిందో మనకు తెలియదు. మాయాబజార్ సినిమా మనం టచ్ కూడా చేయం, కరెక్ట్ గా అదే స్పాట్, సేమ్ 1 inch కూడా తేడా ఉండదు, సేమ్ అదే స్పాట్ లో ఆగుద్ది, మళ్ళీ అదే స్పాట్ లో పెరుగుతుంది. అదొక గ్లిచ్. ఇంకొకటి ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ నాకు కొంచెం అనిపించాయి. ఏంటంటే ఇప్పుడు వెనకాల మీరు కూర్చుంటే వెనకాల కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి మనకి. అదేంటి, ఏసీ వెంట్స్ లో మనకి అడ్జస్టబిలిటీ ఉంది కదా, అవును, అది ఇవి వెళ్ళిపోయినాయి. బేసిక్ గా దిస్ హాస్ బీన్ రిమూవ్డ్. అంటే ఇది ఊడిపోయింది, ఇది ఊడి చేతిలోకి వచ్చింది. అది నాకు అర్థం కాలేదు, కొత్త కారు ఇట్లా అవడం ఏంటని అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే కొత్త పార్టీ ఇచ్చేస్తామండి, పెద్ద మ్యాటర్ కాదు అంటే. ఇంకా నేనేంటంటే నాకు టైం దొరక్క నేను వెళ్ళలేదు, లేకపోతే నాది రీప్లేస్ అయిపోద్ది.
అండ్ ఇంకోటి బ్రో నేను దాన్ని క్లియర్ గా చూస్తాను, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా అంత ప్రీమియం గా లేదు. రివర్స్ మీరు రివర్స్ తీసుకున్నప్పుడు కెమెరా కూడా అంత క్లారిటీ లేదు. సేమ్ ఇష్యూ నేను కైలాక్ లో గమనించాను. నార్మల్ నడపడానికి బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారండి. ఇది మెయిన్లీ డ్రైవింగ్ ఫోకస్ కార్డ్. దీనిలో మనకి ADAS ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పారు. కానీ ఇందాక మీకు చూపించాను, ఇందాక మీకు చెప్పాను, ADAS లేకపోయినా ఇట్లా వదిలేసినా గానీ ఇంత ఇంచు కూడా కదలదు. ఇంకోటి మేజర్ ఇష్యూ మన ఈ కార్ కొన్న వాళ్ళందరూ మన ఫాలోవర్స్ చెప్పింది ఏసీ త్రో ఇష్యూ బ్రో. ఎక్కువ మంది చెప్పింది ఏసీలో చాలా త్రో ఇష్యూ ఉందని చెప్పి. మీకు అనిపించింది ఏసీ త్రో గురించి? ఏసీ త్రో బాగా అంటే కూలింగ్ కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ మీరు హాట్ డే ఉందనుకోండి, ఇప్పుడు 7 లోలో పెట్టేసేయాలి 5 minutes. లోలో పెట్టేసి తర్వాత కూల్ అయిన తర్వాత అప్పుడు లోలో కూడా టైం తీసుకుంటుంది కొంచెం. అది కూల్ అయిన తర్వాత మీకు సరిపోయింది అనుకుంటే అప్పుడు పెంచుకోవాలి. నార్మల్ గా మిగతా కార్లు అనుకోండి, ఇప్పుడు హుండే అన్నారు వర్ణ, అందులో 25 లో పెట్టేస్తాను స్టార్టింగ్ లోనే. అయినా అదేంటి 25 లో అది కూల్ అయిపోతుంది. ఇది అటు అవ్వదు. అండ్ ఈ వెంటిలేటెడ్ సీట్స్ కూడా నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. అవును, నేను కూడా యాక్చువల్గా దాన్ని పెట్టుకున్నాను, అంత ఎఫెక్టివ్ అనిపించలేదు నాకు కూడా వెంటిలేటెడ్ సీట్స్. అది ఇష్యూనా లేకపోతే అవి ఫంక్షనాలిటీ అంతా అని నేను ఇంకా అడగాలి సర్వీస్ సెంటర్. లేదు, ఇంకా బాగుంటుంది అన్నమాట. యాక్చువల్గా మిగతా కార్స్ చూసాను కదా, ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది, చాలా తక్కువ ఉంది. అవును, కూలింగ్ చాలా తక్కువ వస్తుంది అనమాట. మ్యూజిక్ సిస్టమ్ ఎలా ఉంది? మ్యూజిక్ సిస్టమ్ నో కంప్లైంట్స్. చాలా బాగుంది మ్యూజిక్, చాలా బాగుంది. సో బాస్ గానీ వాయిస్ క్లియరెన్స్ గానీ అంతా బాగుంది. వాళ్ళు స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ కూడా అన్నారు ఏంటంటే ఇప్పుడు క్రెటా బోస్ ఇస్తుంది, టాటా వచ్చేసి JBL గానీ హార్మన్ ఇస్తున్నారు, ఇది స్కోడా ఇది వాళ్ళ ఓన్ బ్రాండెడ్ సిస్టమ్, ఇదంతా ఎఫెక్టివ్ గా ఉండదేమో అని చెప్పి ఫ్రెండ్స్ అన్నారు. కాకపోతే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు చూసాం, హై వాల్యూమ్ లో పెట్టుకుని చూసాం. మాకు బోస్ కి దీనికి పెద్ద తేడా ఉంది. బేసిక్ గా అది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇది వీడి ఓన్ బ్రాండ్ కాబట్టి తేడా ఉంటది. కానీ తీసేయాల్సిందే. సో మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది. అవును. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు సీటింగ్ కంఫర్ట్ గురించి వాళ్ళ కమెంట్స్ ఏంటి? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. దీనిలో అండర్ ది సపోర్ట్ బాగుంటుంది, లెగ్ రూమ్ ఎక్సలెంట్ గా ఉంటది, చాలా రూమీ ఫీల్ ఉంటుంది అనమాట. కంప్లైంట్స్ ఏం లేవు కానీ, కంఫర్ట్ వైజ్ కంప్లైంట్స్ లేవు కానీ ఏసీ వైజ్ కొంచెం కంప్లైంట్ చేశారు వాళ్ళు. బేసిక్ గా ఏంటంటే ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూస్తున్నాను, ఇది కూడా విరిగి ఉంది కదా, అడ్జస్ట్మెంట్ కొంచెం ఇరిగింది. ఆ ఏసీ విషయానికి గురించి కంప్లైంట్ చేశారు కానీ సీటింగ్ వైజ్ ముగ్గురు ప్రశాంతంగా హ్యాపీగా కూర్చున్నారు బ్యాక్ సైడ్. మిగతా కొన్ని కార్లు మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ హెడ్ రెస్ట్ వాడు కాస్ట్ కటింగ్ కింద తీసేస్తాడు. అక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు. 6 feet వల్ల కొంచెం కష్టం నా హైట్ 5 feet 8 inches. సో నాకు కొంచెం గ్యాప్ ఉంది అంతే, ఈ చెయ్యి గ్యాప్ ఉంది అంతే. సో 6 feet వల్ల కొంచెం కష్టమే. అవును. సో అదర్వైజ్ కంఫర్ట్ వైజ్ బ్యాక్ సీట్ చాలా బాగుంది, అండర్ ది సపోర్ట్ బాగుంది, కుషనింగ్ ఓకే. సో దీనిలో స్టీరింగ్ కి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు ఫంక్షనాలిటీ ఉంటాయి కదా, రెండు ఉంటుంది. స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా స్మూత్ ఉంటుంది. ఈ స్మూత్నెస్ వేరే కార్లలో రాదు ఎందుకో. వన్స్ నేను స్కోడాలో గమనించాను, నెక్స్ట్ హుండై కియాలో కూడా స్టీరింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కానీ వాటిలో ఏంటంటే యాక్షన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ దీంట్లో ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నమాట. యాక్షన్ కూడా, స్టీరింగ్ యాక్షన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీరే ప్రిసైజ్ టర్నింగ్. అవును, మీరు ఎక్కడ ఎటువైపు స్టీరింగ్ పెట్టారో అక్కడ డైరెక్ట్ అక్కడే ఉంటుంది, ఇంచు కూడా కదలదు. సో ఇనిషియల్ గా స్లోగా వెళ్తున్నప్పుడు పికప్ కొంచెం తక్కువ ఉంది. జనరల్ గా మనకేంటి మాన్యువల్ కార్స్ లో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఉంటుంది కదా, ఎక్కువ పికప్ ఉంటుంది కదా. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం స్టార్టింగ్ కొంచెం తక్కువగా ఉంది, కానీ ఎప్పుడైతే మనం కొంచెం ప్రెస్ చేసామో బండి అసలు ఆగట్లేదు అనమాట. ఇంకా 60-70కి ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు అంత ప్రెస్ చేయట్లేదు, అసలు ప్రెస్ చేయట్లేదు, లైట్ గా ఊరికే టచ్ చేస్తున్నాను అంతే. కొంచెం అగ్రెసివ్ అయితే ఇంకా 60. ఇప్పుడు 8 అసలు 0 to 120 మనకి టైం లేకుండా 120 నుంచి మనకి కొంచెం డ్రాప్ అవుతుంది. సీటింగ్ కంఫర్ట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది నాకు తెలిసి. టెస్ట్ 200 kilometers కొట్టినా కానీ ఇబ్బంది లేదు. సీటింగ్ కంఫర్ట్ అంత బాగుంది. ఈవెన్ లోయర్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది.
చాలా కార్లో మనకి లోయర్ బ్యాక్ సపోర్ట్ మిస్ అవుతుంది అనమాట, బట్ దీంట్లో మాత్రం లోయర్ బ్యాక్ సపోర్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో ఓవరాల్ గా సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓవరాల్ గా డ్రైవబిలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సీటింగ్ కంఫర్ట్ చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా సేపు డ్రైవ్ చేస్తున్నాను, అసలు ఎక్కడా కూడా నాకు అన్కంఫర్టబుల్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ బానెట్ విజిబిలిటీ క్లియర్ గా ఉంది. డ్రైవింగ్ డైమెన్షన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్నమాట ఈ కారు. ఇంకా ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాబట్టి అసలు మనకి గేర్ మూవ్మెంట్ అనేది అసలు తెలియట్లేదు అనమాట. గేర్ షిఫ్టింగ్ అనేది అసలు తెలియట్లేదు అసలు మనకి. ప్లస్ యాక్సిలేటర్ అయితే ఎక్కువ తొక్కొద్దు, నా సజెషన్ ఎవరైనా కార్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే లైట్ తొక్కితేనే ఇది ఈజీగా 50 వెళ్ళిపోతుంది. కొంచెం హార్డ్ గా ప్రెస్ చేసామంటే 80-90 స్పీడ్ ఈజీగా క్యాచ్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కార్లో. సో అదర్వైజ్ నాకైతే మేజర్ ఇష్యూస్ అయితే ఏం కనిపించదు ఈ కార్లో ఇప్పుడు నేను డ్రైవ్ చేసినప్పుడు. డ్రైవబిలిటీలో నాకైతే మేజర్ గా ఏం కనిపించలేదు. ఏసీ త్రో కూడా ఇప్పుడు ఫుల్ లో పెట్టిన తర్వాత బాగుంది బ్రో. ఇప్పుడు బాగా లోలో పెట్టిన తర్వాత కొంచెం తెలుస్తుంది అనమాట. మిగతా కార్లో నేను రీసెంట్ గా రివ్యూ చేశాను కదా, మిగతా కార్లో జస్ట్ 24-25 లోనే ఎక్కువ కూలింగ్ వచ్చేస్తుంది. దీంట్లో ఆ ఇష్యూ కొంచెం చూసుకోవాలి. అది సస్పెన్షన్ కూడా కొంచెం స్పీడ్ గా వెళ్తున్నప్పుడు పెద్ద తెలియట్లేదు బ్రో, పెద్ద తెలియట్లేదు. కొంచెం మరీ స్లోగా వెళ్తున్నప్పుడు హార్డ్ గా అనిపిస్తుంది, కానీ అదర్వైజ్ పెద్ద సస్పెన్షన్ లో కూడా పెద్ద ఇష్యూ ఏం లేదు. మేజర్ కంప్లైంట్స్ అంటూ ఏం లేవు, మేజర్ కంప్లైంట్స్ ఏం లేవు ఈ కార్ లో. ఇంత ముందు స్కోడా వోక్స్‌వాగన్ ఇప్పుడు మారింది. సో సిటీలో అయినా హైవేలో అయినా ప్రశాంతంగా డ్రైవ్ చేసుకునే వాళ్ళు ఈ కార్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా 25 బిలో క్యాండిడేట్స్ అయితే అసలు ఆలోచించలేదు. 25-30 పర్ఫార్మెన్స్ కావాలనుకునే వాళ్ళు కూడా ఆలోచించుకొని, పర్ఫార్మెన్స్ ప్లస్ మైలేజ్ కావాలనుకునే వాళ్ళు 1.5 లీటర్ ఇంజన్ తీసుకోవాలి. సో 1 లీటర్ ఇంజన్ లో మీకు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1.5 లో మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంది, ప్లస్ మైలేజ్ కూడా బాగా వస్తుంది ఈవెన్ సిటీ అండ్ హైవే మీద. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి, సేఫ్టీ గురించి చెప్పాల్సిన పని లేదు. అసలు డోర్స్ క్లోజ్ చేస్తుంటే ఆ సాలిడ్ సౌండ్ మామూలుగా రావట్లేదు అనమాట. బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. పోలో కూడా మనకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. 9-10 లక్షలు కొన్న కారు 90,000 లక్షలు. అది పక్కన పెడితే బ్రో, అసలు ఈ మధ్య ఒక లేడీ తీసుకున్నారు, నన్ను అదే సజెషన్ తీసుకున్నారు. నేను మీ ఇష్టం అండి, ఇష్యూ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లక్షల్లో ఉంటుందని చెప్తే, కొనగానే చిన్న ఇష్యూ వచ్చిందంట. ఎంత తెలుసా? 1.5 lakh బిల్ వేశారు. 1.5 lakh చిన్న ఇష్యూ పోలో కార్ కి. ఇంజన్ లో ఇష్యూ ఏదో వచ్చిందని చెప్పారంట, పార్ట్ మొత్తం రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారంట. 1.5 lakh బిల్ వేశారంట. సో ఫైనల్ గా ఈ కార్ గురించి మీకు క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీ పర్సనల్ కార్ రివ్యూస్ కూడా మన ఫాలోవర్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జస్ట్ నాకు మెసేజ్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ కస్టమర్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.